హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అయ్యిందండి. ఈ పూజా సామాన్లన్నీ కూడా నేను ముందు రోజే క్లీన్ చేసి ఉంచేసాను. చూసారు కదా, ఇప్పుడు పూజ అయితే చాలా సింపుల్గా అయిపోయినట్టుగా ఉంటుంది. సో ఎందుకంటే ముందు రోజే మనం పూజా సామాన్లన్నీ క్లీన్ చేసేసినట్లయితే నెక్స్ట్ డే మార్నింగే ఇంకా వాటిని క్లీన్ చేయవలసిన అవసరం ఉండదు కదండి. సో కొన్ని వాటర్ చుమ్మేసి వెంటనే మనం పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. అలాగే బయట చూసారు కదా, తడి పెట్టేశాను. పూజ అయితే ప్రశాంతంగా పూర్తయిపోయిందండి. 7:30 అలా అయ్యింది. ఈరోజు క్లైమేట్ అంతా కూడా మబ్బుగా అయితే మార్నింగ్ ఇలా లలిత సహస్రనామాలు పెట్టుకుని పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో అంతేకాదు, మా ఇంటి దగ్గరలో టెంపుల్ కూడా ఉందండి. ప్రతిరోజు కూడా పూజారి గారు మార్నింగే మైక్ వేసి భక్తి పాటలు, అలాగే ఇలా లలిత సహస్రనామాలు, సో లేకపోతే మంగళవారం శుక్రవారం అయితే పూజలు కూడా చేస్తూ ఉంటారండి. అవన్నీ వినిపిస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు టిఫిన్ ఎగ్ మ్యాగీ అయితే చేశానండి. ఇంకా చేసేటప్పుడు వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. వేడివేడిగా ఇలా ఎగ్ మ్యాగీ పైన ఆనియన్స్, లెమన్ వేసుకు తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. ఈరోజు టిఫిన్ ఇడ్లీ వేయాలండి. సో క్లైమేట్ అంతా కూడా చూసారు కదా, మబ్బుగా భలే ఉంది. ఈ టైంలో ఎగ్ మ్యాగీ తింటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఎగ్ మ్యాగీ అయితే చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిపోతుందండి. మా అబ్బాయి క్యారేజ్ పెట్టాలి కదా, వాడి కోసం క్యారెట్ బీట్రూట్ కర్రీ అయితే చేశాను. సో వాడు ఇలా వంకాయ కర్రీస్ కానీ, సో ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇలాంటివి ఏమి తిండండి. ఇంకా మేమేమో ఈరోజు వంకాయ, ఎండు రొయ్య పులుసు అయితే పెట్టాను. అందుకే వాడికి క్యారెట్ పోపు అయితే వేసి మార్నింగ్ నుంచి మబ్బుగా ఉందండి. సో ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఎంత పెద్ద వర్షం పడుతుందో. మార్నింగ్ నుంచి కూడా వాతావరణం అంతా కూడా ఏదో కొంచెం వర్షం పడినట్టుగా, మళ్ళీ నార్మల్గా అయిపోయి ఎండ రావటం అలా ఉందండి. ఆల్రెడీ మన ఛానల్లో నేను రైస్ కుక్కరు, నార్మల్ కుక్కర్స్ క్లీనింగ్ ఏ విధంగా చేసుకోవాలో వీడియో పోస్ట్ చేశాను. ఆ రోజు ఈ వీడియో అయితే షూట్ చేశానండి. సో ఇలా రైస్ కుక్కర్లో మనం వేరొక గిన్నెతో రైస్ పెట్టినప్పుడు ఎప్పుడూ కూడా అడుగున కుక్కర్ గిన్నెలో వచ్చి నిమ్మకాయ కానీ, కొంచెం చింతపండు కానీ వేసి మనం రైస్ పెట్టినట్లయితే అడుగు కుక్కర్ గిన్నె శుద్ధ పట్టకుండా ఉంటుందండి. మనం డైరెక్ట్గా అందులోనే రైస్ పెట్టినప్పుడు ఎప్పుడు శుద్ధ పట్టదు. సో ఇలా వేరొక గిన్నెతో రైస్ పెట్టినప్పుడే మనకి కింద కుక్కర్ గిన్నె అంతా కూడా శుద్ధ పట్టేస్తూ ఉంటుందండి. ఇక్కడ నేను నిమ్మ చెక్క రసం పిండి, నిమ్మ చెక్క అందులో వేసేసాను కదా, అందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇదంతా ఈ విధంగా బ్లాక్గా అయిపోద్దండి. సో ఇందులో శుద్ధ కంటా కూడా మనం పిండిన నిమ్మ చెక్క రసం మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిపోయి ఇలా బ్లాక్గా అయిపోద్ది. ఇప్పుడు దీంతో మనం నీట్గా క్లీన్ చేసేసినట్లయితే మొత్తం శుద్ధ అంతా కూడా రిమూవ్ అయిపోద్దండి. మళ్ళీ మనకి కుక్కర్ గిన్నె కానీ, ఇలా రైస్ కుక్కర్ గిన్నె కానీ కొత్త దానిలో అయితే సో చూసారు కదా, ఇలా తోముకుని వెంటనే క్లీన్ చేసేసినట్లయితే ఎప్పుడైనా మళ్ళీ మనం ఇందులో డైరెక్ట్గా బిర్యానీ వండుకోవాలన్నా, లేకుంటే ఏదైనా రెసిపీస్ దీంట్లో చెయ్యాలన్నా కూడా మనకి అందులో ఉన్న శుద్ధంతా కూడా మనం తినే ఫుడ్లో రాకుండా ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేయటం వల్ల ఈ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 3:30 అయ్యిందండి. ఈరోజు మార్నింగే వంట చేసేసాను కదా, సో మా అబ్బాయి క్యారేజ్ పెట్టాలి అనేసి ఇంకా నాకు 9:30 తోటి ఇంట్లో పనంతా అయిపోయిందండి. ఇంకా వర్షం పడే వాళ్ళని బట్టలు కూడా వాష్ చేయక ఇంకా మొత్తం ఫ్రీ అయిపోయాను. ఇంక ఈవినింగ్ వరకు మళ్ళీ అంటే టిఫిన్ టైం వరకు ఇంకా పని ఏం లేదు. ఈ రోజు అంతా కూడా చాలా ఫ్రీగా ఉన్నాను అనుకునే టైంకి ఈ స్వీట్ కార్న్ అయితే ఫ్రై చేయమన్నారండి. సో మళ్ళీ కొత్త పని పుట్టుకొచ్చింది. ఇంకా తప్పదు కదా, ఒక పక్క వర్షం పడుతుంది, ఏదైనా ఆనియన్స్ పకోడీ కానీ, లేకుంటే ఇలా స్వీట్ కార్న్ ఫ్రై చేసుకోవటం, వడలేసి
వేసుకోవటం, ఇంక ఇలా రకరకాలవన్నీ తినాలనిపిస్తుంది కదా. అందుకే నేను స్వీట్ కార్న్ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసి ఉప్పు కారం చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. సో టైం కూడా 3:30 అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మా అబ్బాయి కూడా వచ్చేస్తాడు కదా అన్నట్టుగా స్వీట్ కార్న్ అయితే వలుస్తున్నానండి. సో చూసారు కదా, 3 ఆటలకి గింజలు అయితే ఫుల్ ఉన్నాయి, మిగతా 2 ఆటలకి కూడా గింజలు అయితే అస్సలు లేదు. సో స్వీట్ కార్న్ తీసుకునేటప్పుడే అతన్ని ఇవి బాగానే ఉంటాయి కదా, నిలవే ఏం కాదు కదా, గింజలు ఉంటాయి కదా ఎక్కువగా అంటే, ఉంటాయమ్మా, ఒకవేళ లేకపోతే రేపు మళ్ళీ తీసుకొచ్చేయండి, నేను ఇక్కడే ఉంటానని చెప్పాడండి. నేను అయినప్పటికీ కూడా ఆ తొక్కలు తీసేయండి, తొక్కలొద్దులే, ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒలిచేస్తాను, ఇంకా గత్తెర మళ్ళీ మన ఇంటికి ఎందుకులే అనుకున్నానండి. కానీ అతను అన్నాడు, ఇలా తొక్కలతోటే పట్టుకు వెళ్ళండి మేడం, ఎందుకంటే మీరు 2 డేస్ లేట్గా ఒలిచినప్పటికీ కూడా గింజ ఆరుకుపోయినట్టుగా అయిపోదు అని చెప్పాడండి. సో ఇంకా అలా అనేసి తీసుకొచ్చాను. తీరా చూస్తే 2 ఆటికి అసలు గింజలే లేవండి. అవి వలవడానికి కూడా అవ్వలేదు, మరీ లేతగా ఉండటం వల్ల ఇంకా అవైతే అలా కాల్చేసుకుందాంలే అన్నట్టుగా పక్కన పెట్టేసి మిగతా 3 కూడా చక్కగా ఒలిసేసాను. అవి కూడా కొంచెం గట్టిగా ఉన్నట్టున్నాయి. స్వీట్ కన్నా లేక నార్మల్ పొత్తులా అనిపించిందండి. సో ఏమైతేనో ఫైనల్గా కొంచెం నెయ్యి వేసేసి వీటిని ఫ్రై చేసి అందులో ఉప్పు కారం అయితే వేసేసాను. నార్మల్ పొత్తులు అయితే మనం ఆయిల్తో ఫ్రై చేసుకుంటాం కదండి. స్వీట్ కార్న్ ఎప్పుడు కూడా ఇలా ఫ్రై చేసినప్పుడు నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుంటే దాని టేస్ట్ అయితే బాగుంటుందండి. నార్మల్ పొత్తు గింజలు ఫ్రై అవ్వాలంటే ఎక్కువ టైం పడుద్ది. స్వీట్ కార్న్ ఉత్తే మగ్గిపోద్ది కాబట్టి దాన్ని నేతితో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈవినింగ్ అయ్యే కొలది కూడా వర్షం ఎక్కువ అవుతూ ఉందండి. నేను అలా టీ తాగుతూ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా చేసిన పని అంతగా లేనప్పటికీ కూడా ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఈవినింగ్ వరకు ఏక పని చేసినట్లుగానే ఉందండి. సో స్వీట్ కార్న్ అవన్నీ కూడా క్లీన్ చేసి వేపటం ఇవన్నీ అయిన తర్వాత టీ తాగి అవన్నీ క్లీన్ చేసుకుని ఇప్పుడు సో మళ్ళీ ఈవినింగ్కి చపాతీ అలాగే కర్రీ అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ నేను ఆయిల్లో బంగాళదుంపని కొంచెంగా ఫ్రై చేసేసి పక్కకు తీసేసాను, బంగాళదుంప ముక్కల్ని. అలాగే చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టానండి. చపాతీ పిండిలో నేను సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయనండి, ఉత్తి పిండి వాటర్తో కలిపేసి పెడతాను. ఇక్కడ కర్రీ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్ అయితే ఫ్రై చేస్తున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలను అయితే వేసేసుకుని ఇవన్నింటినీ కూడా ఒక 10 మినిట్స్ బాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశానండి. సో అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి ఇవన్నీ ఉడికేందుకు సరిపడగా వాటర్ అయితే వేసాను. అలాగే సో పక్కన వచ్చేసి పులకాలు అయితే చేయమన్నారండి, పులకాలు అయితే చేస్తున్నాను. అలాగే మా అబ్బాయి వచ్చేసి శనగపిండి కర్రీ అయితే చేయమన్నాడండి. సో వాడి గురించి ఒక బంగాళదుంప, చిన్న క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసేసి తాలింపేసిన తర్వాత అందులో మనం శనగపిండి మిక్స్ చేసిన వాటర్ని అయితే వేస్తాం కదా, మేమైతే దాన్ని పూరీ కూర అంటామండి, అదైతే చేశాను. సో అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీల్లోకి కానీ పుల్కాలోకి కానీ. అలాగే ఇటుపక్క క్యారెట్, బంగాళదుంప, బీట్రూట్ కర్రీ అయితే చేసుకున్నాం కదా, అది కూడా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఈ కర్రీతో పుల్కా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, పుల్కాలు కూడా మనం ఎటువంటి ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏమీ వేయనవసరం లేదు. నార్మల్గా మనం చపాతీ చేసుకునే పిండిలోనే కొంచెం వాటర్ వేసుకుని ఆ పిండి ముద్దని సమానంగా కలుపుకుంటే సరిపోతుంది. కర్రీస్తో కానీ పూరీ కూరతో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా మనం చేసుకున్న చపాతీని ఒక అట్ల రేకు పైన 2 వైపులా కూడా తడిపోయేంత వరకు కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న పుల్కాని తీసుకొచ్చి స్టవ్ మీద వేసినట్లయితే చక్కగా పొంగుద్దండి. సో మనం అది మరిగా వేసేటప్పుడు హోల్ పడకుండా చూసుకోవాలి. హోల్ పడినట్లయితే అందులోంచి ఆవిరి బయటికి పోయి పుల్కా పొంగదండి. నన్ను అడిగితే చపాతీల కంటా కూడా బాగా పొంగితే పుల్కాలే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా చక్కగా ఏ విధంగా పొంగుతుందో. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.